డే 2 మొత్తం సౌత్ ఆఫ్రికాదే అని జెప్పాలి. వాళ్ళు 4 వికెట్సే ఉన్నాయి. టక్కున ఆల్ ఔట్ అయితారనుకుంటే ఆల్‌మోస్ట్ డే 2 మొత్తం ఆడిల్లు. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 40 మినిట్సే ఇండియాకి బ్యాటింగ్ వచ్చింది. నేను బహుమా టాస్ అప్పుడు డే 2, 2 డేస్ ఫుల్ బ్యాటింగ్ జేత్తరంటే ఏమో అనుకున్నా. నిన్న 6 వికెట్స్ పడటంతో టక్కున ఆల్ ఔట్ అయ్యారనుకున్నా. కానీ వీళ్ళు ఫుల్ డే 2 డేస్ ఆల్‌మోస్ట్ ఫుల్ డేస్ బ్యాటింగ్ జేసిల్లు. మరి సెకండ్ డే ఏం జరిగిందో షార్ట్‌గా మాట్లాడుకొని ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సెషన్‌లో ఒక వికెట్ పడలే. మీకు ముత్తుస్వామి బాగా ఆడుకుంటూ వచ్చిండు. కైల్ వేర్‌మెన్ కూడా బాగా ఆడుకుంటూ వచ్చిండు. ఇగ వీళ్ళు మంచి పార్ట్నర్‌షిప్ చేసిల్లు. రన్స్ వచ్చినాయి. వీళ్ళకు బౌండరీస్ కూడా వచ్చినాయి. ఇగ మీకు సెకండ్ సెషన్‌లో ఇగ మీకు చాన్స్ సేపు తర్వాత ఒక వికెట్ పడింది. జడేజా బౌలింగ్‌లో. వేర్‌మెన్ ఔట్ అయిండు. ఇగ మీకు సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ అయితే చూడబుద్ధి కాలే. హైలైట్స్ చూసిన. ఇగ మీకు ఆ తర్వాత మళ్ళా ఆ సెషన్‌లో ఒక్క వికెట్ కూడా పడలే. జాన్సన్ బాగా ఆడుకుంటూ వచ్చిండు. ముత్తుస్వామి కూడా బాగా ఆడుకుంటూ వచ్చిండు. ముత్తుస్వామి సెంచరీ కూడా చేసుకున్నాడు. ఇగ మీకు జాన్సన్ కూడా అటాకింగ్ చేసిండు మొత్తం. ఈ థర్డ్ సెషన్ అన్న టక్కున అనుకుంటే థర్డ్ సెషన్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ డే బ్యాటింగ్ చేసిండంట చేసిల్లు. ఇగ మీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉండంగా వాళ్ళు అందరూ ఆల్ ఔట్ అయ్యిల్లు. మీకు బుమ్రా హార్మన్ ఔట్ జేయడం, జాన్సన్ లాస్ట్‌లో ఔట్ అవ్వడం. ఆహ్, ఇట్లా అచ్చినాయి. ఇగ లాస్ట్‌కి ఇండియా అయితే ఒక వికెట్ కూడా కోల్పోకుండా చూసుకున్నారు. ఈ డే ఎప్పుడెప్పుడు అయిపోతదా అని చూసినాం. ఈ ఇండియా బ్యాటింగ్ చేస్తంటే. లైట్ ఎప్పుడు ఫేడ్ అయితదా? ఎప్పుడెప్పుడు ఈ డే కాలంటారా అని చూసిన. బ్యాటర్స్ కూడా అంతే అనుకుంటా. ఇగ మరి ఇంకా ఇండియాకైతే 480 రన్స్ కావాలి. 480 రన్సు ఇంకా ట్రైల్‌లోనే ఉన్నారు. ఇగ లీడ్ కావాలంటే ఇండియా మొత్తం రేపు మొత్తం బ్యాటింగ్ చేయాలె. డే 3 మొత్తం బ్యాటింగ్ చేయాలె. ఇప్పుడు మళ్ళా డే 4 కూడా ఫస్ట్ సెషన్ ఆడితే గాని ఇండియాకైతే లీడ్ రాదు. మళ్ళా రన్ రేట్ కూడా మంచిగుండాలె. ఇగ మరి కానీ రేపు కనీసం 5 రన్ రేట్ ఉండేటట్టు జూసుకోవాలి. అంత ఈజీ అయితే గాదు. ఇప్పుడు రేపు ఈరోజు డే 3 కొంచెం ఈజీ ఉండొచ్చు బ్యాటింగ్‌కి. మరి చూడాలి మరి. రన్స్ కావాలి కాబట్టి అటాకింగ్ షాట్స్ ఎళ్తే మరి వికెట్స్ పడినా పడతాయి. మరి చూడాలి ఏమైతదో. మరేం జరిగిందో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు మ్యాచ్ అయిపోయినంక, డే అయిపోయినంక చూద్దాం మరి ఏం జరుగుతదో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.